జిల్లా తిరుమాయపాలెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో వెంకటమ్మ అనే వృద్ధురాలు అదే గ్రామంలో కిరాణా షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను రాళ్లతో కొట్టి గాయపరిచి ఇంట్లో ఉన్న బంగారం నగలను ఎత్తుకెళ్లి పరారయ్యారు. దుండగులను డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. భార్య అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాయితోని తల మీద తీవ్రమైన గాయాలు. ఆమె దగ్గర ఉన్న నల్లపూసల గొలుసు అటు 8 దీన్ని ఉంటే తల కింద అమౌంట్ ఒక 10,000 రూపాయలు, సుమారు 10,000 రూపాయలు ఉన్నాయి. అలాగే ఇంటి పక్కన శ్రీనివాస మాయకు తెలవగానే మాకు వచ్చి మా విలేజ్ లో చెప్పారు. అనంతరం మేము పోయి చూడంగానే బాగా కలిగిన తీవ్ర గాయాలయ్యి మేమంతా చుట్టుపక్కల బంధుమిత్రులు పోయి చూసి వాళ్ళ కొడుకులకి సమాచారం తక్షణమే వాళ్ళు ఖమ్మంలో ఇందిరానగర్ దగ్గర ఉంటారు. వాళ్ళిద్దరు కొడుకులు వచ్చి తల్లిదండ్రులు చూడగానే ఏడ్చారు. 108 ఫోన్ చేసి ఉదయం 7:30 ఖమ్మం తీశారు గవర్నమెంట్ హాస్పిటల్. సుమారు 12 గంటలు 11:40 ఆ టైంలో జరిగింది అని మేము గ్రామస్తులు అనుకుంటున్నాం. అర్ధరీతి మొత్తం గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు వారే తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే ఈ గ్రామంలో మరి ఇంకొక చోట కూడా గ్రామాల్లో కాదు, ఈ రాష్ట్రంలో కూడా జిల్లాలో కూడా ఇలాంటి మహిళలు, ఒంటరి మహిళలు చాలా గ్రామాలలో ఉంటారు. అలాగే ఈ స్టోరీ కూడా ఏ గ్రామంలో కానీ, ఏ విలేజ్ లో కానీ, ఏ జిల్లాలో కూడా